నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. ప్రస్తుతం మనతో పాటు సాయిబాబా భక్తురాలు ఫర్హా బేగం గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరు బాగున్నారా? చాలా బాగున్నాను. ఓకే మేడం, ఫస్ట్ ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? నెల్లూరు నుంచి. నెల్లూరు నుంచి. ఓకే. నెల్లూరు నుంచి ప్రత్యేకంగా మీరు ఇంటర్వ్యూలు ఇవ్వడానికి వస్తున్నారు అన్నట్టు అని తెలిసింది. అవును, దేవుడి గురించి చెప్పడానికే వస్తుంది. ఓకే, దేవుడి గురించి. అయితే నాకు ఒక క్వశ్చన్ ఉంది, చాలా ముఖ్యమైన క్వశ్చన్ అనుకోవచ్చు. మీరు ముస్లిం అయ్యుండి సాయిబాబాని పూజిస్తున్నారు, దేనికి? దేనికంటే నాకు ఒక సమస్య వచ్చింది, బాగలేకుండా వచ్చింది. ఫస్ట్ కిడ్నీ ప్రాబ్లం వచ్చింది. చాలా టీవీలో కూడా చెప్పుకున్నాను. ఎన్నో హాస్పిటల్ తిరిగాను, నాకు నయం కాలేదు. కిడ్నీలో రాళ్ళు వచ్చేసి ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా తగ్గలేదు, ఎక్కడెక్కడికి వెళ్ళినా తగ్గలేదు. అప్పుడు నేను సాయిబాబా బయట నుంచే అనుకున్నా, లోపలికి పోకుండా బయట అనుకున్నా, బాబా నాకు కిడ్నీలో రాళ్ళు పడిపోయి నొప్పి తగ్గిపోతే నీకు 10 పూల మాలలు వేస్తా అని చెప్పేసుకుని వెళ్ళిపోయా. అంతే, చెప్పిన వారానికే పడిపోయింది. అవునా? తగ్గిపోయింది. ఓకే. అది ఎన్ని ఏళ్ళ క్రితం? ఈ మధ్య ఒక 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు. అప్పటి నుంచి ఆయన అంటే నేను 18 సంవత్సరాల కిందట ఇది జరిగింది. నాకు మొక్కింది వేరే, ఆయన అంటే ఇష్టం అందరూ చెప్తుంటే మామూలుగా నేను ఏం సాయిబాబాలే అనుకునేదాన్ని. కానీ నేను పెద్దగా పట్టించుకునేదాన్ని కాదు. బాబానే నా వెంట పడ్డాడు. అంతేనా? అంతే. సరే, అయితే ఇంతకు ముందు మొక్కుతుండేనా, అంటే మీకు అది ఉంటుండేనా? ఎందుకంటే చాలా మంది ఇప్పుడు మన హిందువులు సాయిబాబాని మొక్కుతుంటారు. ఇప్పుడు మళ్ళీ నీకు అక్కడ గుడి దగ్గర నిలబడి నేను మొక్కినా అన్నట్టు చెప్పినారు, మళ్ళీ హిందూ దేవుడు గారా అన్న అది ఉండేనా మీ మనసులో? నా మనసులో అలాంటివి ఏం లేవమ్మా. ఓకే. అస్సలు నాకు మతం కులం అన్న భేదం నాకు లేదు. బాబా అందరు, ఆయన మసీదులో ఉన్నాడు, అల్లా మాలిక్ అన్నాడు. కులం మతం అనుకుంటే అసలు ఇప్పుడు ఒక మనిషికి బాగలేకుండా వచ్చింది, విపరీతం భయంకరమైన జబ్బే వచ్చింది, ఎన్ని హాస్పిటల్కి తిరుగుతావు నువ్వు, ఎక్కడ బాగవదు. అప్పుడు సరే బాబా అందరికీ బాగా చేస్తున్నాడంట అలాంటి డాక్టరు, మనం పోయి అడిగితే మన ఆరోగ్యం బాగుపడుతుంది అనుకుంటామా లేదా? అనుకుంటాం. అలాగే నేను పోయాను, పోతే నాకు బాగా చేశాడు. ఇప్పుడు ఒక విషయం అమ్మ, కులం మతం అన్నారు కదా, ఒక్క విషయం చెప్తున్నా. ఇప్పుడు మన బిడ్డకో మన ఎవరికో పెద్దోళ్ళకు కూడా అనుకో బాగలేకుండా వచ్చేస్తుంది, భయంకరమైన జబ్బు వస్తుంది. వచ్చినప్పుడు అన్ని డాక్టర్లు ప్రయత్నిస్తాడు, తగ్గదు. మరి ఆయన ఆ డాక్టర్లు కూడా అదర్ క్యాస్ట్లు ఎంతో మంది ఉన్నారు, ముస్లిం ఉన్నారు, అనేక మంది ఉన్నారు. మరి పలానా డాక్టర్ కాడికి పోతే బాగవుతుంది అన్నప్పుడు నువ్వు పోకుండా ఉంటావా? క్యాస్ట్ అడ్డొస్తుందే? పోతాం కదా, ఎట్లానే వెళ్తాం కదా, మనకు నయం అయితే మన బిడ్డ ప్రాణం మనకి ముఖ్యం అనుకుంటాం అని కుల మత భేదం అప్పుడంతా రాదు. అట్లాగే నాకైతే ఒకరి సంగతి నాకు తెలియదు, నాకైతే కుల మత భేదం లేదు. ఇది నా మనసులో 24 గంటలు సాయిరాం చెప్పుకుంటా. షిరిడీకి వెళ్తారా? ప్రతి సంవత్సరం వెళ్ళి 3 days నిద్ర చేసి వస్తా షిరిడీలో. ఓకే. మళ్ళీ షిరిడీలో హిందూ ప్రకారం పూజలు అవుతూ ఉంటాయి అక్కడ, అవన్నీ ఆచరిస్తారా మళ్ళీ మీరు? ఆచరించేది మనం అక్కడంతా ఏం లేదు. మనం మామూలుగా పూజ చేస్తుంటే పోతాము తల్లి, పోయి చూస్తాము. మనం ఏదన్నా అనుకుంటే చేస్తా, నేను చేస్తా. పోయిన సంవత్సరం ఒక 9 నెలలు అవుతుంది షిరిడీకి వెళ్ళాను. వెళితే అక్కడ ఎంత జరిగిందంటే, నేను లోపల పోయి బయట వస్తూ ఉన్నా, షిరిడీలో దేవుడు దర్శనం చేసుకుని బయట వస్తుంటే, అప్పుడు నాకెందుకు నేను మా వాళ్ళు చెప్పులు ఏదో వస్తువులు పక్కన పెట్టేసి వచ్చారు, అవి తీసుకొని వస్తూ ఉన్నా. వస్తూ ఒక అడుగుకి సాయిబాబానే, ఎవ్వరు లేరు అక్కడ మనుషులు. సాయిరామ్ అన్నాడు, సాయిరామ్ అని కూర్చున్నాడు పట్టం పెట్టుకొని. కూర్చుంటే ఆయన కళ తేజస్సు సాయిబాబానే కనిపిస్తున్నాడు నాలో, ఆయనలో, మనిషిలో. ఓకే. మనిషి రూపంగా ఉన్నాడా? మనిషిలాగే ఉన్నాడు, కానీ అదంతా కూడా ఆయన తేజస్సే కనిపిస్తుంది. నామాలు పెట్టుకొని ఉన్నాడు. అప్పుడు పోయేటప్పుడు ఎవ్వరు లేరు. 5 సెకండ్లే నేను పోయింది ఇటు సామాన్ తేవడానికి, వాచ్ ఫోన్ తేవడానికి, 4-5 పట్టుకొని రావడానికి. పోయేటప్పుడు ఎవ్వరు లేరు అక్కడ మనిషి. నేను వచ్చి కరెక్ట్ గా బాటలో సరిగ్గా వచ్చి ఒక ఆయన వచ్చి కూర్చున్నాడు, సాయిరామ్ అని. సాయిరామ్ అని పలికిండు. ఆయన అనుకొని కూర్చున్నాడు, ఇటు చూసా. సేమ్ ఆయన ఏరియా వాళ్ళైతే కదా సాయిబాబాని. అవును. తర్వాత ఇంకో నేనేమంటే డబ్బులు వెయ్యాలనుకొని జేబులో చేపడతాను, ప్యాంట్లో చూస్తుంటే ఈ ఫోన్లు అన్నిప్పుడు నాకు కొంచెం నరాల ప్రాబ్లం ఉంది, ఇవన్నీ పెట్టేసి వచ్చి వేద్దామని చెప్పేసి వెళ్ళా. సెకండ్ అటు పెట్టేసరికి మాయమైపోయాడు. ఒకే సెకండ్. మళ్ళా గుడి మొత్తం వెతికా, ఎక్కడ కనపడలా. 3 days
ఆయన కళ, ఆయన సేమ్ సాయిబాబానే. అసలు ఆయన ఇప్పుడు కూడా నేను కూర్చుంటే ఆయన రూపం నా కంటికి కనిపిస్తుంది. అయితే మీరు ఎన్నో ఇంటర్వ్యూలలో చెప్పినారు, అంటే నాకు సాయిబాబా కనిపిస్తూ ఉంటాడు, ప్రతిరోజు ఆయన నాకు ఎట్లా చెప్తే నేను అట్లనే చేస్తూ ఉంటాను, నేను అదే ఫాలో అవుతున్నాను అన్నట్టు. అంటే మీకు నిద్రలో కళ్ళలో కనిపిస్తాడా, లేకపోతే మీతోని అట్లా ఏదన్నా మిరాకిల్ ఏదన్నా అయ్యిందా? ఎన్నో ఉన్నాయమ్మా, జరుగుతున్నాయి కూడా. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూకి రావడానికి కూడా అడిగి వస్తేనే నాకు పిలిచింది వేరే వాళ్ళు. ఇప్పుడు వేరే కొత్త ఇంటర్వ్యూ నాకు వస్తుందా బాబు అంటే వస్తుంది అని చెప్పాడు. అవునా? ఓకే. అడిగే నేను ఆయనకి సలహా తీసుకొని పొమ్మంటేనే ఎక్కడికైనా వస్తా. ఆయన పోవద్దంటే ₹1,00,00,000 ఇచ్చినా రాను. అయితే పొమ్మన్నాడా ఇడికి? కొత్త ఇంటర్వ్యూ వస్తుందా బాబా అంటే వస్తుంది అని చెప్పారు. ఇప్పుడు నాకు ఎడకొచ్చినాక ఇది తగిలింది. సరే, అయితే ఇంకేం చెప్తారు సాయిబాబా గురించి? సబ్కా మాలిక్ ఏక్ హే అన్నట్టు అన్నాడు సాయిబాబా. అవునా? ఆ వాక్యం మీద మీరేం చెప్తారు? ఆయన చెప్పింది కరెక్టే కదా తల్లి. ఇప్పుడు మనం సబ్కా మాలిక్ ఏక్ అంటే మనం తెలుగులో అన్నా హిందీలో అన్నా అన్నిట్లో ఒకటే అర్థం వస్తుంది. ఆయన ఏమంటున్నాడు, కుల మత భేదం లేదు, అందరికీ ఒకడే దేవుడు. కానీ ఒక్కొక్కరిని బట్టి ఒక్కొక్కరు ఏర్పాటు చేసుకున్నారు. కానీ ఎట్ట పూజించిన ఇప్పుడు ముస్లిం నేను అన్నారు కదా, మరి బాబాని నాకు ఎందుకు పలికాడు? ఆయన కుల మత భేదం ఉంటే. ఇంకొక విషయం చెప్తా, నేను ఫస్ట్ నుంచి లలితాదేవిని పూజిస్తా. అంటే ధ్యాన ఆమె నాకు లలితామాతనా? ఓకే. లలితాదేవి సాయిబాబా కంటే ముందు లలితాదేవి నాకు. ఓకే. అది 25 years నుంచి ఇప్పుడు దాకా కంటిన్యూ అవుతానే ఉంది. లలిత సహస్రనామం వచ్చి అయితే మీకు కొంచెం ఒక 3-4 మాటలలో ఒకసారి సహస్రనామం వినిపిస్తారా? శ్రీ మాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్ని కుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్భాను సహస్రావ చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాసాఢ క్రోధాకారం కుశోజ్వల మనోరూపేక్షు కోదండ పంచతన్ తన్మంత్ర సాయక. చాలా బాగా చెప్పారు, చాలా బాగా చెప్పారు. అయితే సాయిబాబా దేవుడా మనిషి రూపమా? మనకందరికి తెలుసు సాయిబాబా ఒక మానవ రూపం అన్నట్టని చెప్తూ ఉంటారు. అది ఎంతవరకు నిజం మీకు తెలిసినంత వరకు? నేను బాబాను ఫస్ట్ నమ్మేదాన్ని కాదు. నాకు ఎన్నో లీలలు చేస్తున్నాడు ఆయన, 1-2 కాదు. తండ్రి అంటే నేను ఆయన్నే ఎంచుకున్నా, తల్లి అంటే లలితాదేవి నాకు. ఎందుకంటే ఆయన మనిషే, కానీ మనిషి అయితే ఆయన ఎందుకు అలా ప్రవక్తగా మారాడంటే దేవుడుగా. ఇప్పుడు ఒక మనిషి నిష్ట నియమాలతో ఉండి 24 గంటలు భక్తితో ఆయన తిండి తిప్పలు బట్ట గురించి ఆలోచించాల. ఒక్కటే దైవస్మరణ. ఆయననే కాదు, ఆయన మహాభక్తుడు. మనం ఈ రోజుల్లో అలా చేయలేము ఆయన చేసేటట్టు. ఆయన వ్యాపాగతిని ఎన్నో సంవత్సరాలు బతికాడు దైవాన్ని అనుసరించి. మనం తిని ఉండలేము. సపోజ్ చెప్తా, అలాంటానికి దేవుడు అన్ని పవర్స్ ఇస్తాడు ప్రతి ఒక్కటి. ఇంత దేనికి ఇప్పుడు నేనున్నా, మీరు కూడా ఉన్నారు. సపోజ్ నువ్వు భక్తితో నువ్వు నమ్మిన దేవుడిని నువ్వు బాగా స్మరించు. ఏ కోరికలు అడగవద్దు, ఇది కావాలి అది కావాలని అడగొద్దు, అన్నీ ఆయన ఇస్తాడు. స్మరించి నీకు ఎందుకు కనపడ్డు, నీకు అడిగింది ఎందుకు చేయడో చూడండి. మీరు నేను చెప్పేది గొప్పతనం కాదు. ప్రతి ఒక్కరికి టైం తీసుకొని 10 నిమిషాలు ఆయన ధ్యాసలో ఉండు, అన్నీ ఆలోచించకుండా. అది ఎంత పెద్ద సమస్య వచ్చినా మీరు కాదు బాబా మీరే చూసుకోండి అంతే. అయితే మీరు బాబాని ఇంత నమ్ముతున్నారు కదా, బాబా ఎప్పుడైనా మీకు కనిపించాడా డైరెక్ట్ గా? ఓకే. ఏం మాట్లాడారు అట్లా నాకు కనిపించిందంటే నేను అడిగా, బాబా అందరికీ మీరు కనిపిస్తున్నారంట డైరెక్ట్ గా. మొన్న షిరిడిలో కనిపించింది ఆయన రియల్ గానే. నెక్స్ట్ నా ఇంటికే వచ్చాడు ఒకసారి. ఎందుకంటే ఆ రోజు గురువారం అందరికీ ఏదో నేను యూట్యూబ్లో చూసి అడిగా ఆయన్ని, బాబా అందరికి మీరు డైరెక్ట్గా కనిపిస్తున్నారంట, ఏదేదో చెప్తున్నారంట, నాకైతే ఎప్పుడు స్వప్నంలో మామూలుగా అయితే చెప్తున్నా, నాకు ఎప్పుడు కనిపించలేదు కదా అని అడిగితే, గురువారం రోజు కరెక్ట్గా 12 రోజులు నేను ఉదయం అనుకున్న 12 గంటలకు మా ఇంటికి అలాంటి పసుపు డ్రెస్ వేసుకుని ఒక పెద్ద ముసలాయన వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు పక్కింటి నేరుగా మా ఇంటికాడ వచ్చాడు, ఎవరింటికి వాళ్ళ వచ్చి, సరే ఎవరో పెద్ద ఆయన ఉన్నట్టున్నాడు, ₹51 డబ్బులు ఇద్దాంలే అని మనసులో అనుకున్న, ఆత్మలో అనుకుంటే, సరే చిల్లర లేక ₹21 ఇచ్చా. ఇస్తే ఏమ్మా నువ్వు ₹51 ఇవ్వాలని మనసులో అనుకున్నావు కదా, 21 ఇచ్చావని అడిగాడు. అంటే ఆయన మనిషి అయితే నా ఆత్మలో అనుకునేది ఆయన గట్టే తెలిసింది. మళ్ళీ తెచ్చి ఇచ్చా. ₹51 ఇస్తా అనుకున్నావు కదా, ఎందుకు ఇట్లా ఇచ్చావని అడిగాడు. ఆయన సాయిబాబా కాకపోతే మరి ఎవరు? మరి నా ఆత్మలో నేను ఎవరితో కూడా అనలా, నా ఆత్మలో నేను అనుకున్నది, నా మనసులో అనుకున్న మాట నీకు ఎలా తెలిసింది?
అప్పుడు ఇచ్చాను, సరే తల్లి అని చెప్పి ఎవరింటికి బలట్టే వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనకు ఫేక్ బాబాలు చాలా మంది ఉన్నారు, చాలా మంది అయిపోయినారు ఇప్పుడు అట్లా. అవునవును. వాళ్ళని ఎందుకు జనాలు ఇంతగానం నమ్ముతున్నారు? ఇప్పుడు మనిషి సాదా సీదాగా ఉంటే ఎవరు నమ్మరు, ఎవరు పిచ్చి మాలకంలే అనుకుంటారు. నన్ను చూసి కూడా ఏమనుకుంటారు, ఏమేం చెప్పొద్దులే అనుకుంటారు. కానీ ఇప్పుడు అంతా ఏంటంటే డాబుగా కనిపించి కొంచెం స్టైల్గా కనిపిస్తే బాగా చెప్పేస్తానని నమ్ముతారు. ఇప్పుడు నాకు మామూలుగా కాల్స్ వచ్చినప్పుడు చెప్తున్నారు, అమ్మా నువ్వు చెప్పినట్లు ఎవరు చెప్పట్లేదు, మా దేవుళ్ళని మర్చిపోయినా సరే నువ్వు మాకు చెప్తున్నా పలానా దేవుడిని వదిలేసావని, మేము లక్షలు పోసాం, వేలు పోసాం, ఎన్నెన్నో చేసాము, ఒక్క పని అవ్వలేదు తల్లి, నువ్వు చెప్పాక మాకు అవుతుంది, మాకు జరిగింది, అసలు మీ ఇలాంటి వాళ్ళు మాకు దొరకడం ఎంతో అదృష్టం అని ఎంతో మంది చెప్తున్నారు. మరా మీరు డబ్బులు తీసుకొని ఎక్కువ అంత కోట్లు లక్షలు తీసుకుంటున్నారంట, పూజకి 1 లక్ష అంట, పెళ్లి కాలేదనో ఏదో ఒకటి ఉంటది కదా, అసలు విషయం చెప్పట్లా, అందరూ అటు తీసుకుంటున్నారన్న, ఎవరెవరు కర్మ వాళ్ళది. ఇప్పుడు మనం అబద్ధం చెప్పి ఏం నా పద్ధతి ఏంటంటే అబద్ధం చెప్పి తీసుకోకూడదు. మనుషులు ఇచ్చింది డబ్బులు నిలవదు, దేవుడిచ్చింది ఎక్కడికి పోదు, దేవుడిచ్చింది నాకు ఎక్కడికి పోదు. అదే అబద్ధం చెప్పి నీ కాడ తీసుకుంటే అది ఎప్పుడైనా పోద్ది. ఇప్పుడు డబ్బులు నా చేతుల నుంచి నీ చేతిలోకి, నీ చేతిలో ఇంకో చేతికి పోద్ది. అదే దేవుడిచ్చింది ఎక్కడికి పోదు. అదే బాబా చదువు సబూరి అంటారు కదా. అయితే ఇంతకు ముందు మీరు నాతో మాట్లాడినప్పుడు మీరు ఒక మాట చెప్పినారు, ఇప్పుడు చాలా మందికి ఎన్నో కష్టాలు ఉంటాయి. అవును. ఆ కష్టాల కోసము నా దగ్గరకు వస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, అడుగుతారు నన్ను అని చెప్పి. మీరు అది ఎట్లా చెప్తూ ఉన్నారు అంటే, ఒక మనిషిని చూసి ఆ మనిషికి ఏమయ్యింది, ఏం కాబోతుంది అనేది ఎట్లా చెప్తున్నారు? నాకు దైవం ఇస్తాడు అంతే. నేను మా ఇంటికి రారు, నేను ఎవరింటికి పోను, కాకపోతే కాల్స్లోనే వస్తాయి. ఈ మధ్య విజయవాడలో ఒక పాప, చిన్న పాప పడిపోయిందంట, ఎక్కడి నుంచో పైనుంచి పడిపోతే వాళ్ళు బాగా టెన్షన్ పడిపోయి 3 సంవత్సరాల అమ్మాయికి టెన్షన్ పడిపోయి పరిగిస్తూ ఉంటే అప్పుడు నా నంబర్ తీసుకొని చేశారు. హాస్పిటల్కి పోకముందు ఏం కాదమ్మా పాపకి, మీరు భయపడాల్సిన అవసరం లేదు, పడ్డా కూడా ఏం కాదు అని చెప్పా. ఆ తర్వాత ఏమంటే హాస్పిటల్ వాళ్ళు తట్టుకోలేకంటే వాళ్ళ టెన్షన్ ఉంటుంది కదా, చిన్న పాప, హాస్పిటల్కి తీసుకెళ్ళినా ఏం కాలేదని చెప్పారంట. మళ్ళీ కాల్ చేసి మేడం మీరు చెప్పింది కరెక్టే, పాపకి ఏం కాలేదు, బాగుంది అని చెప్పారు. ఇప్పుడు మీతో బాబా చెప్తూ ఉంటారా అంటే, ఈ ప్రిడిక్షన్ నేను ఇట్లా వాళ్ళకి ఈ ప్రాబ్లం ఉంది, ఈ అమ్మాయికి ఇప్పుడు ఇది ఇట్లా అవుతుంది, ఇట్లా అవుతుంది, ఒకప్పుడు ఇట్లుండే అనేది బాబా మీతో చెప్తారు అన్నట్టు అని మీరు అంటున్నారు అంతే. ఇప్పుడు నేను మీ పేరు చెప్పారనుకోమ్మా, నేను బాబాని అడుగుతా, పలానా అమ్మాయి ఇంటి పేరు కావాల్సి వస్తుంది అంటే, ఇప్పుడు మౌనిక అంటే ఎంతో మంది మౌనికాలు ఉంటారు, ఇంటి పేరుంటే కరెక్ట్ గా నీదే వస్తుంది. అప్పుడు ఆ మౌనిక పేరు పెట్టి నాయన ఈ అమ్మాయికి ఏంటి నాయన పరిస్థితి అన్నప్పుడు ఆయన చేస్తాడు. అంతేనా? అంతే చెప్పేస్తా. అయితే నీకు అట్లా ఎంత మంది ఫోన్లు చేస్తుంటారు? ఇప్పుడు మీరు ఏమన్నారు, అమెరికా నుంచి కూడా ఫోన్లు వస్తుంటాయి, ముంబై అన్ని ఊర్ల నుంచి వస్తుంటాయి అని చెప్పారు. వాళ్ళందరికీ కూడా చెప్పినవి జరిగినాయా? వాళ్ళే రిటర్న్ కాల్ చేసి చెప్పున్నారు నాకు, నేను అడగను, అయినాయని నేను అడగను, నాకు తెలుసు అవ్వింది లేదు, నాకు తెలిసిపోద్ది. వాళ్ళే చెప్తారు, అమ్మా మీరు చెప్పారు బాబుకి పెళ్ళి అవుతుందని, అయిపోయింది, అమ్మ జాబ్ చెప్పారు వచ్చింది. అమెరికాలోనే ఎవరికి ఒక ఆయనకి, పెద్ద ఆయనకి చాలా బాగలేకుండా వచ్చేసిందంట, కాల్స్ 2 రోజులు చేసినప్పుడు నేను అప్పుడు కొంచెం వీక్, ఈ మధ్య 1 సంవత్సరం అయింది ఆపేసి చెప్పడం, ఎందుకంటే నాకు కొంచెం ఆ హెల్త్ బాగలేక ఆపేసాను. అందరూ కాల్ చేసిన ఆయనకి ఎక్కడెక్కడ హాస్పిటల్కి తీసుకెళ్ళినా తగ్గలేదంట, బైపాస్ హార్ట్ ప్రాబ్లం అది ఇది అని చెప్పేశారు. చాలా మందిని అడిగామమ్మ ఏం చెప్పలేదు, చెప్తాలే అంటే, అమ్మ మీ ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, మీరు మర్చిపోయారు, ముడుపు కట్టండి బాగా అవుతుంది అని చెప్పా. కట్టిన తర్వాత 1 వారం కదా పర్వాలేదమ్మా అని చెప్పింది ఆమె కాల్ చేసి. ఆమెని చెప్పింది, వాళ్ళే చేసి చెప్తారు. ఓకే. అట్లా మీరేమైనా డబ్బులు తీసుకుంటారా అంటే, ఇంత చెప్పడానికి ఇంత తీసుకుంటా అన్నట్టు? ఎందుకంటే 20 సంవత్సరాలు ఫ్రీగా చెప్పా. ఇప్పుడు చెప్పితే ఏమవుతుందంటే నాకు బాగలేకుండా వచ్చేసింది అంటే, వాళ్ళకి కర్మలు అనేది ఉంటాయి, ఏదంటే అది కర్మ ఉండింది అనుకో, మనం ఫ్రీగా చెప్తే వాళ్ళ కర్మ నాకు దెబ్బతినేస్తుంది, వచ్చింది. అది ఎట్లా అంటారు? వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఫ్రీగా నేను ఏమన్నా మీకు చెప్పాను అనుకో, మీకు భయంకరమైన కష్టం ఉంటది అనుకో, అంటే పెద్దోళ్ళు మీరు చేసి ఏదో ఒకటి ఉంటది కదా కర్మ, ఆ కర్మ ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు నాకు దాదాపుగా ఒక 5 ఏళ్ళు అనుభవించాను నేను ఆ కర్మని. 20 years ఫ్రీగా చెప్పా. కానీ ఇప్పుడు బాబాని అడిగాను, ఆయన ఏంటి కర్మ అంటే, కర్మ నేను ఏమంటారు, కాంచాను వదలని కర్మ వదలదు అంటారు కదా, అట్లాగా నేను తీసుకుంటా. ఓకే. అయితే అది కూడా ఇప్పుడు నువ్వు పైసలు తీసుకోవాలి అని చెప్పి కూడా 1 సంవత్సరం నుంచి అంతే, సంవత్సరం
తీసుకొని ఒక 6 నెలల తర్వాత ఆపేసాను నేను, అంటే చెప్పడం ఆపేసాను హెల్త్ బాగలేక. ఎందుకంటే నా పైన మా అమ్మ ఒకటి వెళ్ళిపోయింది, అంటే ఆమెకి మా అమ్మ ఉంది ఒక ఆమెకు కొంచెం మెంటల్గా ఉండింది అప్పుడప్పుడు, ఉంటే ఆమె వెళ్ళిపోతూ ఉండిందమ్మా. ఆమె వెళ్ళిపోయింది, కనబడలా. బాబా అని అడిగితే చాలా సార్లు చూపించాడు. నెక్స్ట్ సారి ఏంటంటే ఆమెను నేను కనిపెట్టలేకపోయాను, ఎందుకంటే నాకు చేతబడి జరిగిపోయింది, లేస్తే పడిపోతున్నా. ఇప్పుడు ఇంట్లో ఒక దారి కూడా కనిపించలా నాకు. నమ్ముతారా మీరు నేను నమ్ముతా. ఈ కాలంలో చాతబడి అవన్నీ నాకే చేస్తున్నారు జరిగిందమ్మా. అన్నట్టని? ఇది జరిగి ఎన్నో రోజుల కల్లా ఇప్పుడుకి 7వ నెల నేను కోలుకొని అదంతా బాగైనాకి దీనికి వచ్చా. ఎన్నోసార్లు పిలిస్తే కూడా ప్రజలందరూ ఎందుకమ్మా చెప్పట్లేదు, నువ్వు కాల్ చేసి రోజు అడిగేదమ్మా మీరు ఎందుకు ఆపేశారమ్మా అంటే నాకు కొంచెం హెల్త్ బాగలేదు అందుకనేసి. ఎన్ని విమర్శలు ఏం చెప్పలేదు నేను. ఉంది ఖచ్చితంగా చేతబడి ఉంది, కానీ చేతబడి చేస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను, ఇప్పుడు బాబా మీకు అంత డైరెక్ట్ గా కనిపిస్తుంది. ఇప్పుడు ఆయన ఎంత పవర్ అంటే ఇప్పుడు మా అందరికీ కనిపించాడు, కానీ మీకు కనిపిస్తున్నారు. అట్లా అన్నప్పుడు చేతబడి ఎవరో మీ పైన చేసిండ్రు కదా, అది ఎట్లా మీకు ఇదైంది? బాబా ఎట్లా ఇది చేసిండు మీకు? అది దగ్గర కూడా రానివ్వడు కదా. తప్పు, మా దైవానికి కూడా సంఖ్యలు వేసే శుద్ర శక్తి ఉంటుంది, కానీ ఆయన దయ వల్లే నేను మళ్ళా కూడా కోలుకొని లేయగలిగా. ఎవరి దగ్గరికి వెళ్ళి బాగా చేయించుకోవాలా. నేను వేరే దగ్గర ఇప్పుడు చేతబడి చేస్తే బాగా మైండ్ పనిచేయదు ఫస్ట్, తర్వాత కంటి చూపు దెబ్బతినద్ది రెండోది. అసలు నేను పడుకొని ఇంట్లో అటు కూర్చొని ఉంటే ఇంట్లో ఒక దారి కూడా కనపడలా. ఓకే, లేచి తర్వాత ఆయనే సాయిబాబా నేను ఉన్నాను, నువ్వేం భయపడద్దు అని చెప్పేసి నేను ఎవరి దగ్గర పోయి అదంతా చేపించుకోవాలి. ఆయన్నే నమ్ముకున్నా. లలితాదేవిని అడిగినా ఆ తల్లి ఏం చెప్పిందంటే నువ్వు చండికా హోమానికి వెళ్ళు నీకు తగ్గిపోద్ది అని చెప్పింది. అయితే ఇప్పుడు మీకు బాబానే కాకుండా లలిత అమ్మవారు కూడా కనిపిస్తుంది, నాకు సహాయం చేస్తుంది. అమ్మవారు కూడా కనిపిస్తుంది. అట్లా ఎట్లా సాధ్యం? ఇప్పటి వరకు ఇంతకు ముందు ఇంటర్వ్యూలలో చెప్పిరో లేదో మాకు తెలియదు, లలిత అమ్మవారు కూడా కనిపిస్తుంది అని చెప్పి. ఇప్పుడు అమ్మవారు కూడా అట్లెట్లా కనిపిస్తారు? ఆమె శక్తి స్వరూపిణి, అట్లా ఎట్లా కనిపిస్తుంది అమ్మవారు? మడితో మీకు ఈ రోజు నేను చెప్తాను ఏనండి, మీరైనా ఎవరైనా సరే ఆ తల్లిని మనస్ఫూర్తిగా ధ్యానించి నువ్వు ఆమె నామం ఏదో నీకు నచ్చింది చదువుకో. అయితే పరీక్ష పెట్టద్ది ఈమె నా కోసం నిలబడుతుందా లేదని అనేక కష్టాలు పట్టద్ది. అన్నిటికీ నిలబడగలిగితే అమ్మ నీకు దగ్గర తీసేస్తుంది ఖచ్చితంగా. నాకు ఫస్ట్ ఆమె 25 సంవత్సరాల నుంచి లలితాదేవి, తర్వాత ఈయన బాబా, ఇద్దరు తల్లిదండ్రులు అంటారు. ఏ కష్టం వచ్చినా ఇద్దరిని అడగతా. అప్పుడు ఆయన చెప్పింది నువ్వు చండికా హోమానికి వెళ్ళు, చేపించుకో, ఆ కలుసులో నీళ్ళు చల్లించుకో తల్లి అని చెప్తే నాకు పోయాను, కూర్చున్నాను. పూర్ణానికి నెల్లూరులో చేస్తారు చండికా హోమం. బాగా ఆడపోయి కూర్చున్న తర్వాత ఆ నీళ్లు కలిసిన నీళ్ళు నా మొహాన్ని చల్లినాక నేను మనిషిగా తేరుకున్నా. అయితే ఈ ప్రశ్న అడగాలో లేదో నాకు తెలియదు, అడగండి. కానీ నేను అడుగుతున్నాను, ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర అవుతున్న గొడవలు అట్లా ఉన్నాయి కాబట్టి అడగాల్సి వస్తుంది. ఇప్పుడు మీరంతా మీరే చెప్పారు, దేవుడిని నేను అమ్మవారి ఫస్ట్ లలిత అమ్మవారిని నమ్ముతాను, ఆ తర్వాత బాబాని నమ్ముతున్నా అన్నట్టని మీరు చెప్పినారు. అవును. అయితే లలిత అమ్మవారిని నమ్ముతున్నారు కదా, అమ్మవారు ఎంత చక్కగా నిండుగా ఆ బొట్టు, గాజులు, చీర అదంతా చాలా అందంగా అలంకరించుకొని ఉంటారు. మీరెందుకు మరి బొట్టు పెట్టుకుంటలేరు? అంటే క్యాస్ట్ అనేది ఒకటి, క్యాస్ట్ తో కూడా నేను మొత్తం మనకు సంబంధం లేదు, కానీ బొట్టు అంటే ఇంక ఇంట్లో వాళ్ళు ఒప్పుకోక, అంతేగా నాకైతే ఇష్టం లెక్కేం కాదు. చండీ హోమంకి వెళ్తారు. అవును. అక్కడ మనకు హోమంలో ఆయన విభూది పెడతారు. పెట్టుకుంటారా? పెట్టుకుంటా. ఏ ఆలయంకి వెళ్ళినా బొట్టు అయితే పెట్టుకొని బయటికి వెళ్తారు. కుంకుమ బొట్టు అయితే కంపల్సరీ పెట్టుకొని బయటకు వస్తారు. ఎవరైనా సరే లోపలికి వెళ్ళిన వాళ్ళు, అంత చండీ హోమం చేయించుకున్న వాళ్ళైతే చేయించుకుంటారు. కానీ మన ఇష్టం, ఆ తల్లి ఇదే తీసుకో అదే తీసుకొని అందు. ఇప్పుడు మన ఇష్టం మనం తీసుకోవాలంటే ఆమెకి తెలుసు కదా ఎవరు ఏ కష్టంలో ఉన్నారు, ఎవరికి ఏం చేయాలి, ఏది అపకారం చేయాలని అనుకోదు. తల్లి అమ్మాని పిలిచినాక మనకు మంచి చేయడానికే ఉంటుంది కానీ చెడ్డ చేయదు. నా వరకు అయితే ఇది అదేం ఏం లేదు, అమ్మాని అనుకుంటే నాకు సహాయం చేస్తుంది. ఇంట్లో వాళ్ళకి చెప్పినారా మీరు? మీ ఫ్యామిలీ అంటే మీ హస్బెండ్, మీ బాబుకి గాని మీరు ఇప్పుడు మీకు పెళ్లి కాకముందు నుంచి మీకు బాగా అనిపిస్తుంది అన్నట్టు వారు చెప్పారు. అమ్మాని కూడా లలిత అమ్మవారిని పెళ్లి కాకముందు నుంచి ఇంట్లో ఈయన నాకు భర్త కోసం నన్ను చూపిస్తే ఆయన వచ్చింది, ఈయన చూపిస్తూ వచ్చిండు.
అంతేనా? అది పలానా కూడా వాళ్ళ దయనే అంతే అనుకోవాలి. అంతే నాకు తెలియదు. అంతే. పలానా గ్రామం నుంచి పలానా అతను చూపించింది కల్లో, పలానా అతను వస్తున్నాడని ఆయనే వచ్చాడు. ఆయన వచ్చాడు. ఓకే. అయితే ఇంట్లో వాళ్ళకి నచ్చదా? ఇప్పటికీ కూడా నచ్చదా? నచ్చదు. మీ ఇంకా బ్రహ్మ అని అంటూ ఉంటారా అట్లా అంటే? అట్లేమనరు. నేను చెప్పింది ప్రతి ఒక్కటి వాళ్ళకి జరగద్ది, ఇంట్లో వాళ్ళకి కూడా. అంతే జరగద్ది. ప్రతి ఒక్కళ్ళకి నన్ను బ్రహ్మగ్రహం ఏం అనరు. వాళ్ళకి తెలుసు ఏంటంటే ఇది చెప్తే అవుతుందని వాళ్ళకి తెలుసు కదా. నేను అబద్ధం మోసం చేస్తే ఫేక్ చెప్తే అవలా అమ్మ నువ్వు అని అనొచ్చు. వాళ్ళు ఏదో ఒక కష్టం వచ్చినప్పుడు అవుతుంది అని చెప్తుంటాను కదా, వాళ్ళకి జరుగుతుంది కదా. వాళ్ళు అనడానికి ఏముంది ఆస్కారం? కాకపోతే మనం కొలవకూడదు, మనం ఈ క్యాస్ట్ కదా అది అంటారు. నేను పట్టించుకోను. నాకు అమ్మ బాబా అన్నది వచ్చిన తర్వాత ఇంక వదలడం కష్టం. ఒకరి సంగతి నాకు తెలియదు. నేను క్యాస్ట్ ఫీలింగ్ పోను. ఒకరికి నచ్చొద్ది, నచ్చకపోవచ్చు. ఎవరో ఇష్టం కోసం నేను బతకట్లా, నా ఇష్టం కోసం నేను బతకతున్నా. ఇదంతా అవ్వకముందు, ఇదంతా అనుభవం కాకముందు ఒకప్పుడు ఎట్లుండే మీ జీవితం? ఎట్లుండే? ఇప్పుడు ఎట్లుంది? అంటే లలిత అమ్మవారిని నమ్మకం ముందు నుండి సాయిబాబాని నమ్మకం ముందు. నాకు కొంచెం లలితాదేవిని నమ్మకం ముందు కష్టం అనేది ఉండింది, చాలా కష్టం. అప్పుడు ఒక ఆమె పక్కన ఆమె వైసెస్ ఆమె ఈ లలితాదేవిని పూజించుకోమా నీ కష్టాలు పోతాయని చెప్పి ఇచ్చింది చిన్న ఫోటో. అప్పటి నుంచి తెలుగు ఆమె హిందూ వైశ్యస్. ఓకే ఓకే. నేను ఎప్పుడు ఫ్యామిలీ ఉండేది వైసెస్ బ్రాహ్మణ్స్ పక్కనే ఉండేది. అప్పుడు ఏంటంటే ఆమె ఇచ్చింది, ఏమ్మా నీకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి ఎందుకనో తెలియట్లేదు, ఇదిగో ఈ లలితాదేవిని పూజించుకొని ఒక చిన్న ఫోటో లాగా ఇచ్చింది. ఆ ఫోటోని అప్పటి నుంచి పట్టుకొని నేను ఆమెను ధ్యానిస్తుండేదాన్ని. ధ్యానించినప్పుడు నా కష్టాలన్నీ తీరిపోయింది. చాలా కష్టాలు బాగా ఉన్నా. తర్వాత మధ్యలో ఒక కష్టం వచ్చింది. ఎందుకంటే నేను తిరుపతిలో ఉన్నాము, మేము కాపురము. నెల్లూరుకి మళ్ళీ ట్రాన్స్ఫర్ అయితే వచ్చాము, బాబు కాలేజ్ కోసం దీనికి వచ్చాము. బాబా తిరుపతి నుంచి నెల్లూరుకు పోవద్దని చెప్పాడు నాకు కాపురం ఫ్యామిలీ. ఎందుకు అట్లా? నాకు కష్టం వస్తుందని ఆయనకి తెలుసు. ఇప్పుడు మనం నమ్మినాక మనకి ఏదన్నా ఆపద వస్తుంటే ఆయనకి తెలుస్తుంది, మనకు తెలియదు కదా. ఫస్ట్ వద్దమ్మా పోవద్దు అన్నాడు. అంటే బాబా తప్పదు, మా వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పి వచ్చినప్పటి నుంచి భయంకరమైన కష్టాలు. నాకు చిన్న కష్టాలు కాదు. ఫస్ట్ నాకు ఈ చేతబడి జరిగింది ఈ మధ్య 5-6 నెలలు 7 నెలలు అవుతుంది. అది వస్తుందని ఆయనకి తెలుసు, ఫస్ట్ నాకు తెలియదు. తర్వాత మా అమ్మ మెంటల్ వచ్చి వెళ్ళిపోద్దని ఆయనకి తెలుసు, నాకు తెలియదు. చెప్పిండా మీకు ముందే? చెప్పిండా ఇట్లా కష్టము అన్ని చెప్పడమా? నీకు వద్దు అన్నాడంటే బాబా పోకూడదు అంతే. ఎందుకంటే ఒక రీజన్ అన్నట్టు తెలుసు. బాబా ఏం చెప్తున్నాడు ప్రతి ఒక్క దాంట్లో, అమ్మా ఇప్పుడు ఏదన్నా నువ్వు నన్ను నమ్ముకున్నావు, నేను ఏదన్నా అడుగుతాను ప్రశ్న, అడిగినప్పుడు వద్దు అన్నప్పుడు మీరు ఆగిపోవాలా, వెళ్ళిపోతారు, చేసేస్తారు. ఏదన్నా కష్టం వస్తే బాబా అని నమ్మాను నేను, బాబా నాకేమి అడ్డపడలేదు, ఏం చేయట్లేదు అని అడుగుతున్నారు. నేను చెప్పిన మాట మీరు వింటే నీ కష్టం రాదు అని చెప్పండి. అందుకని నేను వినలేదు కాబట్టి నాకు కష్టాలు వచ్చాయి. అట్లనే సరే, లలిత సహస్రనామం ఇప్పుడు హిందువులకే కొంచెం నోరు పలకడం కొంచెం రాదు, చాలా మందిని చూస్తున్నట్లయితే రాదు. అట్లాంటిది మీరు ఎప్పుడు నేర్చుకున్నారు లలిత సహస్రనామం? అయిపోయింది మా 2 సంవత్సరాలు 3 సంవత్సరాల కిందట నేర్చుకున్నాను. కానీ చూసే చదవతా, చూడకుండా చదవను. పుస్తకం పట్టుకొని చదవతా. ఎప్పుడు నేను వచ్చినా నా బ్యాగులో లలితా సహస్రనామం సాయిబాబా పుస్తకం 2 ఉంటాయి ఎక్కడికి పోయినా. ఇంకేం చదువుతారు? ఇంకేమి శ్లోకాలు అంటే సాయిబాబా ఓం సాయిబాబా అని అది చదువుకుంటా. ఓం ఒక పాట పాడతారా సాయిబాబా గురించి మాకు? నాకేం పాటలు రావు కదా తల్లి. సాయిబాబాది ఏదన్నా శ్లోకం కానీ ఇంకేదైనా కానీ కూడా. ఓం శ్రీ సాయినాథాయ అమృత వాక్య వర్షాయ సకల లోక పూజితాయ సర్వదోష నివారణాయ షిరిడి వాసాయ శ్రీ సాయినాథతే నమః. అందరూ వ్యూయర్స్ తరపున నుండి కూడా నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. సాయిబాబా గురించి ఎందుకు ఇంతలా ప్రచారం చేస్తున్నారు మీరు? ఎందుకంటే మీ అంతలు మీరే రావడము, ఇంటర్వ్యూ ఇవ్వడము, అది ఎందుకు? ప్రజలు కొంతమంది నాకు ఫస్ట్ ఆంధ్రప్రభలో ఇచ్చినాక అందరూ కాల్ చేసి నేను మానేసా 1 year. మళ్ళీ ఇప్పుడు అందరూ అడుగుతున్నారు, మేడం మీరు ఇవ్వాలా, మాకు అందరూ సలహాలు ఇవ్వాలా, మేము అన్నీ మాకు జరుగుతున్నాయి, మీరు చెప్పేటి అన్నీ మీరు మానేస్తే ఎలా అని చెప్పేసి రోజుకి ఎన్నో కాల్స్. మేము ఎన్ని కష్టాల్లో ఉన్నాము, ఎక్కడికి పోయినా తీరట్లేదు, పేదోళ్ళు ఉన్నాము, లక్షలు వేలు పెట్టుకోలేం కదా, మీరైతే చాలా సింపుల్గా చెప్పేస్తున్నారు, అన్ని మాకు పరిష్కారం కూడా ఇస్తున్నారు, మీరు ఏం జరగబోతుంది అనేది కూడా చెప్తారా?
అవునమ్మా, ఇప్పుడు నేను ఇలా చెప్తానంటే మీ పేరు చెప్పినప్పుడు ఇది ఇట్లా ఉంది మీ భవిష్యత్తు అని చెప్తా. ఇట్లా కష్టాలు ఉంటే కష్టాలు ఉన్నాయని చెప్తా, ఆడ ఏమొస్తే అది చెప్తా. తర్వాత దానికి రెమెడీ చెప్తాలి అని అడగతా. అసలు ఎందుకు వచ్చింది ఆ కష్టం, దేనివల్ల అని అడగతా ఫస్ట్. అప్పుడు రీజన్ చెప్తాడు కదా బాబా. ఇప్పుడు కొంతమంది అంటే ఇప్పుడు జనాలకి అసలు ఇంటి దేవుడే తెలియదు, చాలా మందికి రకరకాల దేవుణ్ణి పూజించుకుంటుంటారు. కానీ ఫస్ట్ మెయిన్ ఎంతమంది దేవుణ్ణి కొలుసుకున్నా మన ఇంటి దేవుణ్ణి కొలవాలి ఫస్ట్. అది వాళ్ళకి ఇంటి దేవుడు కూడా నేనే చెప్తాను. వాళ్ళు చెప్పకపోయినా వాళ్ళకి తెలియదు, చాలా మందికి మర్చిపోయి ఉన్నారు. మర్చిపోతే ఇప్పుడు మామూలుగా అయితే ఒక చాలా పెద్ద ఫ్యామిలీ వాళ్ళు ఆ ఇంటి దేవుని కొలవక అన్ని మొత్తం రైస్ మిల్ అయితే ఇల్లే మొత్తం శిథిలం అయిపోయింది వాళ్ళకి. అప్పుడు నా కాడికి వచ్చి నాకు చెప్పా ఈ దేవుడు అంటే. అప్పుడు ఆయన లేదే లేదే అన్నాడు. ముందు చూడండి అంటే అప్పుడు అవునమ్మా మా చిన్నప్పుడు కొలిసేవాళ్ళు అన్నారు. మళ్ళీ యథాస్థితికి వచ్చారు వాళ్ళు ఒక 5 నెలల్లోనే. మన దర్గాలో సబ్కా మాలిక్ ఏక్ హే అంటూ ఒక వాక్యం పలికిన బాబా దర్గాలో టెంపుల్స్ కి ఏంటి సంబంధం? ఇప్పుడు కొన్ని గుడిలలో దర్గాలు కూడా ఉంటున్నాయి. గుడుల్లో దర్గాలు అయితే ఏం లేవు మా ఎక్కడ. అది కాకపోతే ఏంటంటే ముస్లింలు ఏంటంటే హిందూ దేవుల కాడికి పోరు చాలా మంది. ఈ తెలుగు వాళ్ళు ఏంటంటే కొంతమంది మాత్రమే పోరు. ఇప్పుడు కశ్మూర్ దర్గా ఉంది, నెల్లూరు కశ్మూర్ దర్గా, ఏఎస్పేట ఉంది. హైదరాబాద్ వాళ్ళు ఎక్కడెక్కడ జనాలు అందరూ తెలుగు వాళ్ళు ప్రతి ఒక్క క్యాస్ట్ వస్తారు. ఇప్పుడు ఏంటంటే ముస్లిమ్స్ ఎక్కువ దీనికి రారు. ఏం చెప్తారు మరి? మీరు ఒక ముస్లిం కదా, ఓకే, మీరు ఏం చెప్తారు మరి దానికి? మళ్ళీ అదే హిందువులు దర్గాలకి వెళ్ళడము అవన్నీ ఉంటాయి. ఇప్పుడు అందరూ ముస్లిమ్స్ అన్నట్టు కూడా నేను చెప్పాను. ఉన్నారు అమ్మ, ముస్లిమ్స్ తెలుగు వాళ్ళుగా మారిన వాళ్ళు ఉన్నారు, అర్థమైందా? తెలుగు వాళ్ళు ముస్లిమ్స్ కన్వర్ట్ అయిన వాళ్ళు అందరూ ఉన్నారు. కాకపోతే ఎవరెవరు ఇష్టం వాళ్ళది. ఇప్పుడు దైవానుగ్రహం నాకు ఆయన ద్వారా నాకు రావాలని ఉంది, ఆ తల్లి వల్ల. నా తల్లిదండ్రులు చేశారో నేను చేశారో అప్పుడు నాకు తెలియదు, అర్థమైందా? నేను ఇట్లా బతకాలని పైనోడు రాసేసి ఉంటే ఎవరు ఏం చేయలేరు. ఇప్పుడు నాకు కుటుంబం ముఖ్యమా దైవం ముఖ్యం అంటే దైవం ముఖ్యం అంట. ఇప్పుడు మీరు అందరూ అనలేరుగా. ఇప్పుడు బాబా ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళు కూడా నువ్వు దేవుణ్ణి వదిలేస్తావా లేకపోతే నిన్ను వదిలేస్తావు అన్నారు. వదిలేస్తే వదిలే, నాకు దేవుడే కావాలా. అది ఆయన అట్లా ఇచ్చేసాడు, నేనేం చేయలేను. మీ అబ్బాయి ఏమంటున్నారు? చిన్న అబ్బాయే కదా, ఏం చదువుతున్నాడు? 7th. ఓకే, ఏమంటున్నారు? బాబు కూడా నమ్ముతుండా? వాళ్ళ ఇష్టం. నేను మీరు నమ్మండి, నేను చెప్పను. నా ఆత్మ నాకు దేవుడు నాకున్నాడు, నేను నమ్ముతా. ఎవరో సాయిబాబా లేడంటే నేను నమ్మను. ఎందుకంటే నాకు వేలు చేస్తున్నాడు, 1, 2 కాదు. మీరు ఒకటి మీరు ఆ శక్తి చూస్తున్నారు కదా బాబాది, అది ఎట్లా అర్థమైంది మీకు? బాబా నాకు ఎట్లా అర్థమైందంటే ఇప్పుడు ఇంక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను తల్లి. మా ఇంట్లో ఒక ఈది కుక్క ఉండింది చూడు, కుక్క. ఆ కుక్క అందరూ ఎన్నో సంవత్సరాలు వచ్చింది మేము పోకు నుంచి. దానికి నేను వేరే ఊరికి వెళ్ళిపోయి దాన్ని బాగా లేకుండా వచ్చేస్తే బాబాని అడిగా ఏంటి బాబా కుక్క అంటే రేపు చెత్త కుండీలు వేసుకుని వెళ్ళిపోతున్నారమ్మా, ప్రాణం పోతుందని చూపించాడు. తెల్లారు అదే జరిగింది కుక్క ద్వారా. కుక్క ఇప్పుడు మా ఇంటికాడే బయటదమ్మా, మా ఇంటికాడ వస్తే రోజు అన్నం వేస్తా ఉంటా, తింటా ఉంటది. అది అసలు మామూలుగా మేము కుక్కల్ని సాకూడదు, పరిష్టాలు రావంటారు. అది వీధి కుక్క ఎక్కడో ఉండింది, ఆ ఇంటికాడే ఉంటుండింది మేము పోకముందు నుంచి. వచ్చి అది అక్కడే ఉంటది. జిజ్జు అంటే అది ఎంత మనిషి కన్నా విశ్వాసం కలది. దానికి అన్నం వేస్తుంటే మేము ఇక్కడ నుంచి ఏరే దగ్గర స్కూల్ కని మారి వెళ్ళాను. 10 రోజులు రాకపోతే అది బాగా వీక్ అయిపోయింది. అందరూ పిచ్చిదని చెప్పి ముద్రేసేసారు. నేను దండం పెట్టుకున్నా, కుక్క అయినా మనిషి నాకు కొంచెం బాధ ఉందంటే చాలా బాధతో బాబాని అడగతా. ప్రతి ఒకటి నాకు తెలియదు కదా, దేవుడిని అడిగితే ఏమి ఇస్తాడండి? ఆయన ఏం చూపించాడు? రేపు పొద్దున అది చెత్త కుండీలు వేసుకొని వెళ్ళిపోతున్నారు తల్లి అని చెప్పాడు. అది నిజంగానే తెల్లారు 10 చచ్చిపోయి చెత్త కుండీలు వేసుకొని వెళ్ళిపోతున్నారు. అది జరిగి ఎంత ఒక 15 రోజులు 20 రోజులు అంతే. మనిషి మధ్యలో ఉంటే కుక్క అయినా మనిషి అయినా ఒకటే కదా, దానికి నోరు లేదు, మనకి నోరు ఉంది, అంతే కదా. ఫస్ట్ టైం బాబా ఎప్పుడు మాట్లాడారు మీతో? నా కిడ్నీలో రాళ్ళు వచ్చినప్పుడే, ఆ రోజే. నేను కిడ్నీలో రాళ్ళు వచ్చేసినప్పుడు బాగా లేకుండా నేను ఒక పక్కన చర్చికి పోతాం రా, నీకు ఆ కిడ్నీలో రాళ్ళు పడిపోతాయి, జీసస్ నీకు బాగా చేస్తాడని చెప్పింది. సరే వస్తా, నేను నా బాధ భరించడం కన్నా ఏమైతే ఎక్కడ పోతే ఏమని అనుకునేదాన్ని అనుకున్నా. నేను భయంకరమైన బాధ, కూర్చోలేకుండా నిలబడుకోలేకుండా ఆడు పోతుంటే అప్పుడు సాయిబాబా చేయబెట్టేశాడు. రాత్రి ఇట్లా పెట్టేశాడు,
వద్దు, నువ్వు ఎక్కడికి పోవద్దు, నేను చేస్తాను నీకు బాగా. ఆయన బాబా అన్నట్టు ఎట్లా తెలుసు మీకు మరి? రూపం ముసలాయన, పెద్ద ఆయన, అందరికి కనిపించాడా? నాకొక్కదానికి మీకు ఒక్క ఆమె. కళ్ళమ్మా, కళలో. ఈ రోజు పిలిచింది ఆమె, శుక్రవారం చెప్పింది, ఈ రోజు శనివారం, రేపు బేస్తవారం చెప్పింది, శుక్రవారం పోదాం రండి చర్చికి, మీరు బాగా పెయిన్ పడుతున్నారు కదా కిడ్నీలలో, మహిమ గల్లావుడు జీసస్, పోదాం రండి అంది. సరే వస్తానని చెప్పా. ఆ నైటే బాబా కనిపించాడు నాకు. నేను లేచిపోతున్నా అంట, కల్లో పోవద్దు, నువ్వు పోవడానికి వీల్లేదు, నీకు కావాల్సిన నొప్పే కదా, నేను తగ్గిస్తా అని చెప్పి ఆపేశాడు. అంతే, ఆ రాత్రి ఇట్లా చేయి పెట్టాడు, నొప్పి తగ్గిపోయింది, ఇంక తెల్లారి నొప్పి లేదు. జీసస్ కాడ పోలా. మళ్ళా వెళ్ళలేరా డాక్టర్ దగ్గరికి? ఇంకెందుకు మళ్ళీ అంతే, ఇంకా ఇక వెళ్ళలేరు, ఇంకా మళ్ళీ ఏం లేదు, ఇక మొత్తం పోయింది అంతే ఆడికే. అది మళ్ళా ప్రైబ్రాడ్స్ గడ్డలు ఉన్నాయి నాకు గర్భసంచులు ఈ మధ్య. ఓకే, ఒక 1 year 2 years నుంచి హాస్పిటల్ ఎక్కడ మొత్తం తిరిగా, చెన్నైతో సహా. ఇది ఆపరేషన్ చేయాలని ఒకటే అనుకున్నా, బాబా, తల్లి లలితాదేవి, నేను ఆపరేషన్ చేసుకునే శక్తిలో నేను లేను, నాకు నరాల బలహీనత, నువ్వు దానివల్ల నాకు బాగా చేస్తావో లేదో నీ ఇష్టం అని చెప్పా. అది కూడా బాగా అయిపోయింది. సాయిబాబా హిందువా ముస్లిమా అనే వివాదం ఇప్పుడు ఎందుకు స్టార్ట్ అవుతుంది? అసలు బాబా ముస్లిం అయితే కాదు, అసలుకి బాబాని కనిపెట్టడం ఎవరి వల్ల తరం కాదు. ఎందుకంటే అప్పుడు ఆయనతో కూడా ఉన్న ప్రజలు కూడా ఈయన ముస్లిమా హిందూ అని చెప్పేసి అన్ని తెలుసుకోవాలని చూస్తే బాబా అసలుకి ముస్లిం అయితే కాదు. కాకపోతే ఆయన ప్రవర్తన సబ్కా ఏక్ మాలిక్ అనేది దర్గాలో ఉన్నారు కాబట్టి చాలా మంది ముస్లిం అనుకుంటున్నారు, కానీ ముస్లిం అయితే ఆయన కాదు. కానీ మనకి తెలియదు ఆయన ఏ మతం, ఏ కులం, అసలు ముస్లిమా తెలుగా అన్నది ఎవరికి తెలియదు. అందుకే ఆయన సబ్కా మాలిక్ ఏక్ హే అన్నట్టని ఎవరికి తెలియదు. కాకపోతే మన అందరూ ఏమంటారంటే మనిషి ఏంది దేవుడు ఏదని చెప్పి ఒక ఇది అన్నారు. మనుషుల్లో ఇప్పుడు శిల్పాన్ని చెక్కితే, ఇప్పుడు రాయిని చెక్కితే శిల్పం అవుతుందా లేదా? అంతే, ఆయన కూడా ఒక ప్రవక్తలాగా ఇప్పుడు మనిషి ఆయన కాదనలా. ఆయన భక్తి శ్రద్ధలు మెచ్చి దేవుడు అల్లా ఆయనకు అన్ని సర్వం ఇచ్చేశాడు, ఒకరిని ఇచ్చేసాడు. ఇప్పుడు దేశంలో ఎంతో మంది సిద్ధులు, యోగులు, అన్ని మహిమలు ఉన్నాయంటే వాళ్ళకి దేవుడు అనుగ్రహం ఇస్తేనే కదా ఉంటాయా. ఇది కూడా అంతే. ఫైనల్ గా అండి, సాయిబాబా దేవుడే కాదు అని అంటున్న వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అమ్మా, ఒకరి సంగతి నాకు తెలియదు, నేను ఫస్ట్ నమ్మల, కానీ ప్రతి ఒక్కటి ఆయన అనుకునేది జరిపిస్తున్నాడు. దేవుడు కాకపోతే ఎలా జరిపిస్తున్నాడు, ఎంతో మందికి బాగా లేకుంటే ఎలా బాగా చేస్తున్నాడు, అది చెప్పేది కాదు. కాకపోతే కొంతమందికి అలా అనుకుంటున్నారు. కానీ నేను ఒకటే అంట, అలాంటి వాళ్ళు ఒకసారి నమ్మి చూడని, దేవుడిని నమ్మి చూసి ఈయన ఏం చేయట్లేదు, దేవుడు కాదు మనిషి అంటే అది వేరేగా ఉంటుంది. కొంతమంది ఇష్టపడే వాళ్ళు ఉంటారు, ఇష్టపడిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ గురించి నేనైతే ఏం తప్పుగా మాట్లాడలేను. నా అభిప్రాయం ఏంటంటే బాబా నా వరకు దైవమే. ఆయన ఎంతో మందికి, నేను అడిగిన వాళ్ళు ప్రతి ఒక్కరికి, సర్వ రోగాలు ఉన్న వాళ్ళకి, ఎంతో మందికి మంచులో ఉన్న వాళ్ళు కూడా నేను అడిగితే బాగా చేస్తున్నాడు. ఎంతో మంది లేస్తున్నారు. ఎంతమంది వరకు ఫోన్లు చేస్తుంటారు, నాకు ఇట్లా ప్రాబ్లం ఉంది, నాకు మంచిగా లేదు, ఏం చేయాలి అన్నట్టు ఎంతమంది వరకు చేస్తుంటారు? చెప్పలేం, చాలా మంది చేస్తుంటారమ్మా. నేనే రోజు చేస్తారా? రోజు చేస్తారు. పరిష్కారం అయితే చెప్తుంటారు కంపల్సరీ. ఇప్పుడు పైసలు ఇయ్యనోళ్ళ కోసం ఏం చెప్తారు మరి? ఇప్పుడు ప్రతిసారి ఫోన్ చేసినప్పుడల్లా మీరు చార్జ్ చేస్తున్నారు, అప్పటికి వాళ్ళ సమస్య తీరిపోతుంటే ప్రతిసారి మళ్ళీ చేయరు. ఇంకా ఇప్పుడు 2 సార్లు, ఇప్పుడు భయంకరమైన ఏదన్నా పాపం ఉండింది అనుకో, 1-2 సార్లు దానికి పరిష్కారం చెప్పేస్తున్నా. పొద్దులు వస్తాం, నా కాడికి వచ్చేసి పైసలు వేసి మీరు చేయాలని నేను చెప్పను. అంతే, ఒకటేసారి నా కాడికి వచ్చిన వాళ్ళకి తెల్లారు మళ్ళీ కొద్ది రోజుల తర్వాత అయిపోయిందమ్మా అని రిజల్ట్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.